టైప్ 1 అండ్ టైప్ 2 ఈడీ. ప్రైమరీ, సెకండరీ. ప్రైమరీ అంటే ఏంటంటే అసలు అంగం లేవకపోవటం, అంగం లేచినా డిలేగా లేవడం, అంగం వైపు బ్లడ్ ఫ్లో తగ్గడం, బ్లడ్ ఫ్లో ఇటు రక్త ప్రసరణ ఇటు రాకపోవటం, అంగం వైపు జరగకపోవటం, అంగంలో బ్లడ్ నిండకపోవటం, ఆర్టరీస్ కుచించుకుపోవటం, ఎక్కడ అక్కడ సర్జరీ ఏమైనా కట్ అయిపోయినా, దెబ్బ తగిలి పాడైపోయినా, బాగా సిగరెట్ తాగి అంగం వైపు వచ్చే రక్తనాళాలు కుచించుకుపోయినా, కొవ్వు బాగా అయిపోయి పొత్తి కడుపు దగ్గర బాగా కొవ్వు కూడుకుపోయి అంగం వైపు వచ్చే రక్తనాళాలు కుచించుకుపోవటం వల్ల అంగం లేకపోవటం టైప్ 1 ఈడీ. అంటే డిలే ఎరెక్షన్. గర్ల్ ఫ్రెండ్స్ పట్టి 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 బాగా ఇలా మసాజ్ చేసినప్పుడు కొంచెం ఇలా లేస్తుంది. రెండోది ఏంటంటే లేచిన తర్వాత కొంచెంసేపు కూడా ఆగదు, ఇలా పడుతున్నప్పుడు 2-3 జరుకులకే మెత్తపడిపోతుంటుంది. అది టైప్ 2 ఈడీ. అది వీనోజెనిక్ ఈడీ అంటారు దానికి. అంటే ఇక్కడ లాకింగ్ సిస్టమ్ పాడైపోయి మధ్యలో వీర్యం వెళ్ళకముందే మన బ్లడ్ దీంట్లో వచ్చిన బ్లడ్ దీంట్లో రిటర్న్ కాక బ్లడ్ అంగంలో నిలకడ ఉండకపోవడం వల్ల బ్యాక్ వెళ్ళిపోతుంది. దానికి వీనోజెనిక్ ఈడీ, టైప్ 2 ఈడీ లేదా పొజిషనల్ ఈడీ అంటారు. ఈ రెండు కూడా హస్తప్రయోగం వల్లే ఎక్కువ అవుతాయి. వేరే కారణాలు కూడా ఉన్నాయి, చెప్పాను కదా. టైప్ 2 ఈడీకి వెరికోసిల్ కూడా ఒక కారణం అవ్వచ్చు, ఫోర్స్గా హస్తప్రయోగం చేయటం వల్ల ఒక కారణం అవ్వచ్చు, కొన్ని సందర్భాల్లో దెబ్బ తగలడం కూడా ఒక కారణం అవ్వచ్చు. ఆర్టీరియోజెనిక్ ఈడీకి అంటే షుగర్ వల్ల కావచ్చు, స్మోకింగ్ వల్ల కావచ్చు, కొవ్వు వల్ల కావచ్చు, ప్రథమంగా హస్తప్రయోగం వల్ల కావచ్చు. మీకు టైప్ 1 ఉన్నా టైప్ 2 ఈడీ ఉన్నా కూడా మంచి ట్రీట్మెంట్ ఉంటుందని యునైలో, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా. ఓరల్ మెడికేషన్, పెట్టే మందులు తేలదు. ఒక్కసారి మందులు వాడుకుంటే మళ్ళీ మాటికి మందులు అవసరం ఉండదు. విన్నారు కదండి. మీకు ఇట్లాంటి సమస్యలు ఉంటే సంప్రదించవచ్చు.